అందరికీ నమస్కారం. బహుశా నిన్న ఉమెన్ వరల్డ్ కప్లో మన టీమిండియా యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఇక మీదట మగవాళ్ళు ఆడుతూ ఉంటే ఆడవాళ్ళు చీర్ గర్ల్స్ లాగా చిందులేస్తూ ఉండాలన్నది ఫస్ట్ మైండ్ నుంచి తీసేస్తారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక మీదట బ్యాట్స్మెన్ అనేది తీసేసి బ్యాటర్ అంటారు. ఆ రేంజ్లో ఆడారు. నుదుటిన బొట్టు పెట్టుకొని దీప్తి శర్మ పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్. ఆల్మోస్ట్ మన టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది 20 సంవత్సరాల లోపు వాళ్ళు. మన కడప రెడ్డమ్మ, నల్లపరెడ్డి శ్రీచరణి ఓవరాల్ పర్ఫార్మెన్స్లో 12 వికెట్లు సూపర్. ఇలా చెప్పుకుంటూ పోతే షఫాలి వర్మ, అయ్యో బాబోయ్, అసలు సౌత్ ఆఫ్రికాకి అవుట్ ఆఫ్ సిలబస్. తను రీప్లేస్మెంట్గా వచ్చారు, ప్రతీకకి రీప్లేస్మెంట్గా. నిన్న కప్పు గెలిచిన తర్వాత అసలు భారతదేశం సంబంధించి ఉమెన్ క్రికెట్ అంటే మిథాలీ రాజ్, ఆమెని పిలిచి దగ్గరికి తీసుకొని ఆమెకు ఆ కప్పునిచ్చినటువంటి ఆ గెస్చర్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోహిత్ శర్మ స్టాండ్స్లో ఉండి వన్స్ మనలో గెలవగానే ఆయన కళ్ళెంటి ఆనంద భాష్పాలు వచ్చేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మధుర స్మృతిలో నిన్న. ఇప్పుడు ఇందులో చెప్పాల్సింది షఫాలి వర్మ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఆ పర్ఫార్మెన్స్? అసలు నిన్న 80+ స్కోరు, 2 వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, దుమ్ము లేపేసింది. స్మృతి మందన 40+, హర్మన్ప్రీత్ కౌర్, ఆమె జసీమా, వాళ్ళంతలో వాళ్ళు బెస్ట్ వేలు ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత దీప్తి శర్మ ఎవరి ఊహలు కూడా అందలేదు. అసలు 50+ స్కోర్తో 5 వికెట్లు తీసిన ఏకైక పర్సన్ ఫైనల్ మ్యాచ్. ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో 200+ స్కోర్లు, తర్వాత 20+ వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దీప్తి శర్మ. 21 సంవత్సరాల వయసే, ఉత్తరప్రదేశ్, నుదుటిన బొట్టు. అబ్బా. నిన్న మన వాళ్ళు ఫైనల్ మ్యాచ్కి ముందు ముంబై గణేష్ని దర్శనం చేసుకొని వచ్చి ఉన్నారు. సో నేనేమంటానంటే, కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాదే సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలితముల మీద కాదు. కర్మ ఫలితముల మీద ఆధారపడి ఉంటాం, దాని దగ్గర నేను చేస్తానంటాం, అది ధర్మం కాదు. అలాని కర్మలని అసలు నేను చేయను పక్కన ఉంటూ కూడా కరెక్ట్ కాదురా బాబు అని చెప్పేసి మన శ్రీకృష్ణ అర్జునుడు చెప్తాడు. అలా నిన్న ఒక్కొక్క ప్రాంతం చెందినటువంటి వాళ్ళు టీమిండియాలో ఆడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క అలవాట్లు, ఆచారాలు, మతము, ప్రాంతము ఏదైనా కానీ ఎవరి ఎమోషన్ వాళ్ళది. అంతిమంగా టీమిండియా గెలవాలి. మొన్న జెమిమా రోడ్రిగో సెమీఫైనల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత పాపం అమ్మాయి ఎమోషనల్లో నువ్వు నిశ్చలంగా ఉండు, నీకోసం నేను పోరాడతాను, బైబుల్లో ఉన్నటువంటి జీసస్ మాటను మైండ్లో పెట్టుకున్నాను, ఆయన నన్ను నడిపించాడు, ఆయన నన్ను గెలిపించాడు అని చెప్పాను. వాస్తవం అంతా సైలెంట్గా ఉండేవాళ్ళు, కానీ ఆమె యొక్క ఆ సెంటెన్స్ని పట్టుకొని కొంతమంది క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు మత మార్పిడి చేసి దాన్ని హైలైట్ చేశారు. దాంతో పాపం ఆమె మీద రావాల్సినటువంటి ఆ పాజిటివ్ ఫీలింగ్ కాస్త జనాలకు నెగిటివ్గా వచ్చింది. కారణం, ఆమె గతంలో కూడా ఇలాగే ఏదో మత ప్రార్థనలు కూటమి అనేది జరుగుతున్నప్పుడు కూడా సేమ్ ఈ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళ నుంచి ఓం భీమ్ బుష్ అనగానే ఓం భీమ్ బుష్ అని ఉంటారు వాళ్ళు, సంథింగ్ ఏదంటే ఏదో అనగానే కింద పడుతున్నట్టు పాపం అమ్మాయి సంబంధించి అదొక వీడియో బయటకు వచ్చింది. అండ్ వాళ్ళ నాన్న ఈ కార్ జింఖానా ఆ క్లబ్లో, ముంబై క్లబ్లో మెంబర్షిప్ ఇస్తే ఆయన వచ్చేసి ఏకంగా 18 నెలల్లోనే 30 సార్లు కూటమి ఏదో పెట్టుకున్నాడు. దాంతో మెంబర్షిప్ రద్దు చేస్తే షఫాలీది. ఇవి హైలైట్ చేశారు. నాకు చాలా బాధ వేశారు. అరే, ఆ అమ్మాయిది ఒక ఎమోషన్ అయ్యా, నా రాముడు, నా శివుడు, నా జీసస్, నా అల్లా అన్నట్టుగా ఆవిడ చెప్పింది తప్ప వేరేది కాదు. ఈ బయట ఉన్న వాళ్ళు మత ప్రచారం కోసం అలా చేసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు అంటారా అని చెప్పేసి నేను వీడియోలు కూడా పెట్టా. అబ్బే, వీడియో కూడా పూర్తిగా చూడకుండా క్యాట్లెస్ ఎస్పీ ఛానల్ గొర్ర కామెంట్లు పెడుతూ ఉంటే వద్దురా బాబు వెళ్తా అని చెప్పేసి వీడియో తీసేశాను. బట్ మనదాలు ఎందుకు చెప్తున్నా, తన నుదుటిన బొట్టుతో దీప్తి శర్మ పర్ఫార్మెన్స్ అల్టిమేట్. అండ్ స్మృతి మందన కావచ్చు, హర్మన్ప్రీత్ కౌర్ కావచ్చు, మన నల్లపరెడ్డి శ్రీచరణి కావచ్చు, షఫాలి వర్మ కావచ్చు, ఇలా టీం మొత్తం మీరు మొత్తం తీసుకోండి. అంతమంది ప్రతీక కావచ్చు, మొత్తం మీరు తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు దేశం కోసం ఆడారు, కప్పు గెలవాలని ఆడారు. గెలిచిన తర్వాత ఒక్కొక్కళ్ళు 6 ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి రిజల్ట్ కనపడింది. వాస్తవానికి 2005, 2017లోనే కప్పు కొట్టారు, కానీ ఫైనల్ దాకా వచ్చారు. మిగతా ఆధ్వర్యంలో అద్భుత పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా
ఇండియాకి టీమిండియా అన్నప్పుడు ఉమెన్స్ ఒక గొప్ప గుర్తింపు వచ్చి కూడా కప్పు కొట్టలేకపోయారు. అది ఎన్నాళ్ళకి నెరవేర్చున్నారు. 1983 కపిల్ దేవ్ ముందు తర్వాత అన్నట్టుగా క్రికెట్ మన ఇండియాకి సంబంధించి, మన 2011లో ధోని మన వరల్డ్ కప్ సాధించిన తర్వాత దానికి ముందు తర్వాత అన్నట్టు, ఇదిగో ఇప్పుడు 2025లో మన ఉమెన్ ప్లేయర్స్ సాధించినటువంటి ఈ కప్పు తర్వాత ముందు వెనకన్నట్టు మాట్లాడుకుంటారు. 25 ఏళ్ల తర్వాత ఉమెన్ వరల్డ్ కప్ ఛాంపియన్గా సరికొత్త టీంగా మనది అవతరించింది. వాస్తవానికి గతంలో ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అత్యధికంగా గెలిచారు, న్యూజిలాండ్ వాళ్ళు ఒకసారి గెలిచారు కప్పు. బట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గెలిచిన రికార్డే, ఇండియా గెలిచిన రికార్డే అది ఇప్పుడు మన వాళ్ళు కైవసం చేస్తున్నారు. పాపం ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు లీగుల్లో బాగా ఆడతారు, సెమీస్లో బాగా ఆడతారు, ఫైనల్కి వచ్చేసరికి పాపం ఎందుకో మరి వాళ్ళకి శాపంలా ఉంది. ఉమెన్కి అంతే, అబ్బాయిలకి అంతే వాళ్ళకి. సో ఓవరాల్గా ఇందులో నేను చెప్పదలుచుకుంది, మళ్ళీ చెప్తున్నా, అవుట్ ఆఫ్ సిలబస్ షఫాలి వర్మ ఇక్కడ. ఆమె అసలు మ్యాచ్లో లేదు, పక్కన పెట్టారు. ఎప్పుడైతే ప్రతీకాకి పాపం దెబ్బ తగిలినాయో ఇంకా వీల్ చైర్ పరిమితమైందో అప్పుడు ఈమెను తీసుకున్నారు. మొన్న కూడా సెమీస్ కూడా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇవ్వలే. బట్ ఇక్కడ మాకు చెలరేగిపోయింది. అసలు ఏ రేంజ్లో కొట్టిందంటే, సరే బ్యాటింగ్లో అనుకున్నారు, బౌలింగ్ నుంచి పిచ్చి అయిపోయింది మరలా. అండ్ వీళ్ళంతా ఒక ఎత్తు దీప్తి శర్మ, అబ్బాబ్బాబ్బాబ్బా ఏ రేంజ్లో బ్యాటింగు, ఏ రేంజ్లో బౌలింగు, మెడల్ ఎక్కిచ్చేసింది. మన శ్రీచరణి, నల్లపరెడ్డి శ్రీచరణి, కడప అమ్మాయి, అది 21 ఇయర్స్ అంతే. ఓవరాల్ మొత్తం మీద 12 వికెట్లు, నిన్న కీలకమైనటువంటి 3 వికెట్లు ఆమె తీసినట్టున్నారు. ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆమె చలో చెప్పుకుంటూ పోతే మహిళలు కాదండి, అమ్మాయిలే అంతా ఆల్మోస్ట్ పిల్లలే, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల లోపున్నటువంటి వాళ్ళే. సూపర్ అనమాట. శృతి మందన్నకి, మిథిలా రాజ్కి ఇన్నాళ్ళగా ఉన్నటువంటి ఆ కళ ఏదైతే ఉందో హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె ప్రూవ్ చేసింది. వాస్తవానికి మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఈ వరల్డ్ టాస్ వాళ్ళ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అద్భుతంగా ఆడుతుంది తను. దాని 40 ఓవర్స్ దాటిన తర్వాత స్టిల్ తను ఉంది. ఎలా ఏంటనుకున్న మూమెంట్లో దీప్తి శర్మ బౌలింగ్, అమన్జీత్ అనుకుంటా తాను క్యాచ్ పెట్టింది. అది కూడా ఎలాగా ఫస్ట్ డ్రాప్ అయింది, రెండోసారి డ్రాప్ అయింది, మూడోసారి ఎలాగైతే పట్టుకుంది అనమాట. ఆ క్యాచ్ మలుపు తిప్పింది. ఆ తర్వాత అద్భుతమైన బౌలింగ్ 40 ఓవర్ల తర్వాత అండి మనోళ్ళు వేసిన బౌలింగ్కి వాళ్ళు షాక్ అయిపోయారు సౌత్ ఆఫ్రికాలో. ఎందుకు? నేను హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చేసి దాదాపు 7% బౌలింగ్ వేయించింది. అసలు వీళ్ళు బౌలింగ్ వేయర్లే అని చెప్పేస్తారంటే వాళ్ళు కూడా బౌలింగ్ వేశారు. దట్టు వాళ్ళు ఇచ్చిన ఎకానమీ కానీ అండ్ తీసిన వికెట్లు కానీ సింప్లీ సూపర్. నేను జస్ట్ నార్మల్గా చదువుతున్నా, ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ లాగా చదవట్లేదు. మన అమ్మాయిలు ఆడి గెలిచారా, సూపర్ చూడండి రా అంటూ ఎలా ఏంటనేది నేను సింపుల్గా చెప్తూ ఉన్నా. ఇక మీదట క్రికెట్ అంటే ఇండియా అనేలాగా, అందులో మళ్ళీ మెన్స్ ఉమెన్స్ అని కాదు, ఓవరాల్ ఎవరైనా ఇండియా అనేలాగా మన వాళ్ళు నిరూపించారు. ఇక బీసీఐ కూడా అమ్మాయిలకి భారీ నజరాన ప్రకటించింది. 51 కోట్లు ప్రకటించారు. వస్తాను ఇంకా ఎక్కువ ప్రకటించవచ్చు. సరే 51 కోట్లు సూపర్, అది కూడా. సో రాను రోజులలో మన ఇండియా అంటే అటు మెన్ అయినా ఇటు ఉమెన్ అయినా అద్భుతాలు చేస్తారు క్రికెట్ అన్నట్టుగా నిన్న వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంది. ఓవరాల్గా అన్నప్పుడు ఊహించిన విధంగా కోట్ల మంది నిన్న ఫైనల్ మ్యాచ్ చూశారు. ఇండియా మొత్తం మీద అమ్మాయిలు అన్నప్పుడు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకునేవాళ్ళు, అబ్బాయిలు బయటకు వెళ్ళి ఆడేవాళ్ళు, బయటకు వెళ్ళి గెలిచి వచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఏదైనా చేయొచ్చు. ఎలా అందచేత శభాష్ అనిపించుకునేలాగా అన్నట్టుగా మనల్ని ప్రూవ్ చేశారు.